సూర్యుడు విశుద్ధ యశశరదిందు చంద్రికారాజిత సర్వలోకుడు అపరాజిత భూరి భుజా కృపాణ ధారాజల శాంత శత్రవపరాగుడు రాజమహేంద్రుడున్నతిన్. నన్నయ్య గారి మహాభారతంలో ప్రారంభములో ఉన్నటువంటి పద్యం ఇది. ఈ జగద్హితంబుగన్ ఏమాశించారు మహాత్ములు, వాళ్ళు లోకహితమే కాంక్షించినారు. అయ్యా నువ్వు ఇటువంటి మహానుభావుడివి, ఈ ఆంధ్ర మహాభారతాన్ని సంస్కృతంలో వ్యాసుల వారు ఇంత ఈ ప్రపంచ తెలుగు మహాసభలు అన్న రామారాయ నిశిత సూక్ష్మ బుద్ధి గేయ ఓ రామారాయ ద్విశత సుఖ విపరివేష్టిత కృష్ణదేవరాయ. ఆ రోజు చెప్పాను నేను. అట్లా ఒక పులకించి దాన్ని ప్రోత్సహిని అలంకరించారు. జడలో దోసెడు మల్లె పూలు తురిమెన్ సౌందర్యముప్పారగా దోసెడు అయింది. నడయాడెన్ ఘల్లు ఘల్లనన్ హొయలు చిందన్ జాజి పూరీతి. పూరి వచ్చింది, వడ రావాలి కదా అసలు. పావడ అట్టిట్టులు చిందులాడి పడగాన్. వడ పావడైంది. పావడాలు పరికిణీలు వేస్తున్నారని అనుకుంటాను నేను. గోదావరి జిల్లాలో ఈ సంప్రదాయాన్ని మర్చిపోతారని నేను అనుకోను. ఇప్పుడు అందరూ పంజాబ్ డ్రెస్సులు అని మొత్తం గోనె సంచిని దిగేసినట్లుగా దిగేసుకుని పరమ అసౌందర్య భాసురముగా ఉంటున్నారు అందరూ. నేను ఎవరిని తల్లులను తప్పు పట్టడం లేదు, కానీ యథార్థ స్థితిని చెప్తున్నాను. పావడ అట్టిట్టులు చిందులాడి పడగాన్ భవ్యాత్మయైనట్టి ఆ పడతిన్ పార్వతిన్ పెండ్లియాడితివి సాంబా రుద్రా. సాంబారు రావాలి. సాంబా రుద్ర నీ సాటియే. నేను తిరుపతిలో ఉద్యోగం చేస్తూ, చాలా చిన్న ఉద్యోగం. జగత్సర్వం యోనుకంపా పరోటతి. పాతి అంటే రక్షతి అని. ఏ పరమేశ్వరుడు సర్వ ప్రాణిజాలములో ఉండి రక్షిస్తున్నాడో, ఎవరైతే దయాపరుడై ఉన్నాడో, యో అనుకంపా పరహ అటతి పరోట సాంబా రుద్ర తమాశ్రిత్య వయం కుర్మః నమస్యతం. నేను నమస్కార శతము చేస్తున్నాను. కుర్మః అంటే వెర్బ్, అది క్రియాపదం సంస్కృతంలో. అలా చెప్పిన సందర్భము నేను ఒకే ఒక మాట, ఒక అద్భుతమైన మాట చెప్పి తెలుగును మనం రక్షించుకోవటం చాలా అవసరము. మన తెలుగు మన తెలుగు మన భాష తెలుగు, మన తెలుగు మన తెలుగు మన భాష తెలుగు, మన భాష దిగ్దిశల మణుల కాంతుల వెలుగు, మన తెలుగు మన తెలుగు మన తెలుగు వెలుగు. ఆది కవి నన్నయ్య తొలి పద్యమే తెలుగు, ఆది కవి నన్నయ్య తొలి పద్యమే తెలుగు. గోదావరి ఘోష మృదు భాష మన తెలుగు, గోదావరి ఘోష మృదు భాష మన తెలుగు. తిక్కన్న కలములో తేటదనమే తెలుగు, తిక్కన్న కలములో తేటదనమే తెలుగు. పెన్నమ్మ తీరాన పుణ్యమే మన తెలుగు, పెన్నమ్మ తీరాన పుణ్యమే మన తెలుగు. సింహాద్రి అప్పన్న చలువగంధము తెలుగు, సింహాద్రి అప్పన్న చలువగంధము తెలుగు. ఏడు కొండలవాని తెలుపు నామము తెలుగు, ఏడు కొండలవాని తెలుపు నామము తెలుగు. కృష్ణమ్మ కృష్ణమ్మ దుర్గమ్మ కీర్తి మకుటము తెలుగు, కృష్ణమ్మ దుర్గమ్మ కీర్తి మకుటము తెలుగు. మూసీ నదీ ధరిణి ముసి నగవు మన తెలుగు, మూసీ నదీ ధరిణి ముసి నగవు మన తెలుగు. శ్రీనాథ కవిరాజ సీసాన, శ్రీనాథ కవిరాజ సీసాన శేషలై పోతన్న కవితలో పోత పోసిన తెలుగు. వేమన కవితలో
ఆట వెలదియ తెలుగు వేమన్న కవితలో ఆట వెలదియ తెలుగు వీర బ్రహ్మేంద్రుని భవ్యవాణియ తెలుగు వీర బ్రహ్మేంద్రుని భవ్యవాణియ తెలుగు అమరావతి భవ్య అమరావతి రాజధాని విధానాన అమరావతి అమరావతి రాజధాని విధానాన అమరకోశము తెలుగు అమృత కలశము తెలుగు అమరకోశము తెలుగు అమృత కలశము తెలుగు అన్నమయ్య పదాల వెన్నయే మన తెలుగు అన్నమయ్య పదాల వెన్నయే మన తెలుగు కూచిపూడి పదాల కుడుకులుకు నడకల తెలుగు కూచిపూడి పదాల కులుకు నడకలు తెలుగు అల్లూరి భుజమందు విల్లురా మన తెలుగు అల్లూరి భుజమందు విల్లురా మన తెలుగు పొట్టి శ్రీరాములు పట్టుదల మన తెలుగు పొట్టి శ్రీరాముల పట్టుదల మన తెలుగు త్యాగయ్య గొంతులో రాగము మన తెలుగు త్యాగయ్య గొంతులో రాగము మన తెలుగు రామదాసుని భక్తి రాజ్యము మన తెలుగు రామదాసుని భక్తి రాజ్యము మన తెలుగు తిరుపతి శ్రీ కవుల పరపతి మన తెలుగు తిరుపతి శ్రీ కవుల పరపతి మన తెలుగు కొప్పరపు సోదరుల కొప్పు మల్లియ తెలుగు కొప్పరపు సోదరుల కొప్పు మల్లియ తెలుగు నందమూరి ఆనందమూరిన నందమూరిది తెలుగు. ఎంత భాషాభిమానం ఉండేదంటే ఆయనకి తెలుగు 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 అని పరితపించేవాడు. మనిషి ప్రతివాడు ఇట్లుండాలి. భయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, అవసరాలకు మనిషి సృష్టించి రూపాయి చుట్టూ తిరుగుతున్నాడమ్మా. రూపాయి కొరకు ఏ పాపానికైతేమి ఒడిగట్టెనదిగో చూడమ్మా. కోటి విద్యలు కోటి కోసమన్నది పోయి కోట్లకు పడగెత్త కోరికలు చెలరేగి మాయమైపోతున్నాడమ్మా. మనిషన్నవాడు కండ్ల పొరలు గమ్మి కామముతో ఊరేగి వెగిలి శాస్త్రాలతోటి వేధిస్తూ ఉన్నాడు. కన్న వాళ్ళకు రోజు కన్నీళ్ళ మిగిలించి కౌగిళ్ళ స్వర్గమని కలలు గంటున్నాడు. చీకటైత చాలు చిత్తుగా దాగేసి వావి వరుసలు కాస్త మరిచిపోతూ నరుడు మాయమైపోతున్నాడమ్మా. మనిషన్నవాడు పాటి సిద్ధాంతాల పరగనాల గొడవలోన పడి చస్తున్నాడమ్మా. ఆధిపత్యపు పోరు అలజడే చిరునామా అంటూ జై కొడుతున్నాడమ్మా. రాజకీయాలలో రాటుదేలి తుదకు మానవత విలువలను మంటగలుపుకుంటా మాయమైపోతున్నాడమ్మా. మనిషన్నవాడు ఇనుపరెక్కలడేగ విసిరిన పంజాకు కోడి పిల్ల చిక్కి కొట్టుకుంటున్నాడు. ఉట్టికి స్వర్గానికి అందకుండగతుదకు అస్థి పంజరమై అగు పిల్చనున్నాడు. కదిలే విశ్వము తన కనుసన్నలో నడువ కనుబొమ్మలగిరేసి కాలగమనములోన మాయమైపోతున్నాడమ్మా. మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వము ఉన్నవాడు. నూటికో కోటికో ఒక్కడు యాడవున్నడ కాని కంటికే కనరాడు. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు.
ఇళ్లలో అందరూ, చిన్న పిల్లడు కూడా ఖురాన్ చదవగలుగుతాడు. అలాగే బైబిల్ కూడా అందరి ఇళ్లలోనూ ఉంటుంది. కానీ మన భగవద్గీత ఎంతమంది ఇళ్లలో ఉందని ఒక్కసారి ఆలోచించవలసిందిగా కోరుకుంటున్నాను. నా కూతురు జనరేషన్ నేను వదిలేశాను, కానీ నా మనవరాలు జనరేషన్ వదలనండి. తప్పకుండా భగవద్గీతని చదివిస్తాను. తెలుగు యొక్క గొప్పతనాన్ని తప్పకుండా నేను నా మనవరాలకి నేర్పిస్తాను. నా కూతురు తెలుగు చాలా బాగా మాట్లాడుతుంది, తెలుగు పాటలు కూడా పాడుతుంది. సో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా భగవద్గీత ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.